ఇక మేడారం వెళ్దాం అనుకున్నోళ్ళు ఈ వార్తను చూడుర్రి. మొత్తానికి జనాలు చూడుర్రి. మేడారంలో ఇగో వనదేవతను చూడడానికి వచ్చినటువంటి జనాలు కిక్కిరిసిపోయారు. అంటే ఒకే రోజులో 4 లక్షల మంది జనాలు వచ్చిండ్రంట. ఒక్క రోజులోనే మేడారం జాతరకు 4 లక్షల మంది జనాలు పోగు చేసుకొని మొత్తం మీద దర్శించుకోవడానికి వచ్చిండ్రు. అంటే రద్దీ ఎక్కువైపోయింది మేడారం జాతరలో. జాతరకు వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి. మేడారంలో భక్త జన సందోహం. జాతరకు ఒకే రోజులో ఒక పేపర్లో వచ్చింది 5 లక్షల మంది అని. ఇక ఇది ఆంధ్రజ్యోతిలో 4 లక్షల మంది మొత్తానికి మేడారం జాతరకు 4 కిలోమీటర్ల మేర మొత్తం వాహనాలు ఆగిపోయినటువంటి పరిస్థితి. జాతరకు వెళ్దాం అనుకునే వాళ్ళు కొంచెం చూసి అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మేడారం వెళ్ళండి జాతరకి. ఈ వార్తను చూసిన వాళ్ళు ఫస్ట్ అయితే ఆలోచించుకొని వెళ్ళండి. ఇక ముఖ్యంగా జాతరకు ముందే కోలాహలం. ఇక కిక్కిరిసిన వనదేవతల గద్దెలు. వనదేవతలను దర్శించుకున్న సుమారు 4 లక్షల మంది దర్శించుకున్నారు. ఇక మొక్కులు చెల్లించుకున్నటువంటి ప్రముఖులు. మేడారంలో భక్తజన సందోహం. ఇక వనదేవతలను దర్శించుకుంటున్నటువంటి ఎమ్మెల్యే రేవూరి మొత్తానికి అక్కడికి ఎమ్మెల్యే రేవూరి కూడా వచ్చిండు. వనదేవతలను దర్శించుకుంటున్నారు. అయితే ఇక తాడ్వాయి మండలంలోని వనదేవతల సన్నిధి మేడారం కిటకిటలాడింది. సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవడానికి భక్తజనం భారీగా తరలివచ్చారు. ఇక మహాజాతర ఫిబ్రవరి 21 నుంచి జరగనుండగా ముందస్తుగానే తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక వారాంత సెలవు కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సుమారు 4 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారని దేవాదాయ శాఖ ఈవో రాజేంద్రం తెలిపారు. ఇక మేడారం చేరుకున్నటువంటి భక్తులు ముందుగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శివసత్తుల పూనకాలు, ఇక డోలు వాయిద్యాల మధ్య సమ్మక్క సారాలమ్మ నామాన్ని జపిస్తూ క్యూ లైన్ల ద్వారా తల్లుల గద్దెలకు చేరుకున్నారు. ఇక పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరె, సారెలు, కొబ్బరికాయలు, ఇక నిలువెత్తు బంగారం, బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక కోరికలు తీర్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. మొత్తానికి ఇట్లా భక్తులు 4 లక్షల మంది భక్తులు మేడారంలో సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి అయితే వచ్చేసారు. ఇక కోరికలు తీర్చాలని అమ్మవార్లను వేడుకున్నారు. బలిమొక్కులు సమర్పించి మేడారం పరిసరాల్లో చెట్ల కింద వంటలు చేసుకుని ఇక బంధుమిత్రులతో విందు భోజనాలు చేశారు. ఇక తల్లులను దర్శించుకున్నటువంటి ప్రముఖులు. ఇక వనదేవతలను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి రాజేశ్వరరావు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇక CCLA జాయింట్ సెక్రటరీ సవిత యాదాద్రి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇక సీఎం PRO శ్రీనివాస్, ఇరిగేషన్ SE విజయభాస్కర్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ EE హేమలత దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం తల్లుల ప్రసాదాలను పూజారులు వారికి అందజేశారు. ఇక కాండువలతో సత్కరించారు. మొత్తానికి మేడారం జాతరలో జనాలైతే అడ్డగోలుగా కిక్కిరిసిపోయిండ్రు. భక్తులైతే విపరీతంగా వస్తున్నారు. ఒక రోజులోనే 4 లక్షల మంది భక్తులైతే మేడారం జాతరలో సమ్మక్క సారాలమ్మను దర్శించుకోవడానికి అయితే వచ్చిండ్రు. ఇక జాతరకు పోదాం అనుకునే వాళ్ళు ఈ రద్దీని చూసి చిన్నపిల్లలు ఇంకా ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఎట్లా తీసుకొని పోవాలి, అక్కడ ఏ విధంగా దర్శించుకోవాలనేది ముందుగానే గైడ్ లైన్ చేసుకొని అక్కడికి వెళ్ళండి.